భీమవరంలో ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పట్టణానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కేంద్రంగా మారినటువంటి భీమవరంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను పట్టిబిడిస్తుంది. అత్యధికంగా ఆక్రమణలు దీనికి కారణంగా కూడా ఆరోపణలు వినిపించాయి. మరి దీని మీద మున్సిపల్ శాఖ కూడా ఒక అడుగు ముందుకు వేసింది, ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టింది. కమిషనర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, భీమవరం మున్సిపాలిటీలో ఆక్రమణలు ఎక్కడ చూసినా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మీరు ఆక్రమణలు తొలగింపు చేపడుతున్నారు, ఎలా ముందుకెళ్తుంది? అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? అంటే మన ఈ భీమవరం పట్టణం అనేది ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల రోజు రోజుకు ట్రాఫిక్ అనేది చాలా పెరుగుతుందండి. దీనికి సంబంధించి మనము ఎక్కడైతే మెయిన్ రోడ్స్ తర్వాత ఇంటర్లైన్ లేన్స్ అన్నీ ఉన్నాయో, ఉదాహరణకు ఇప్పుడు జేపీ రోడ్డు కావచ్చు, ఉండి రోడ్డు కావచ్చు, మావులమ్మ టెంపుల్ ఏరియా కావచ్చు, పీపీ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్కడి వరకైతే పర్మిషన్స్ అంటే మన మున్సిపల్ డ్రైన్ ఎంతవరకు ఉందో ఆ డ్రైన్ దాటి వచ్చినటువంటి సామాను పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే అక్కడ వెహికల్స్ పెట్టినా కానీ అక్కడ ఏదైనా ఆక్రమణలు ఉన్నా కూడా అన్నింటినీ తొలగించడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ కూడా మనం ఇప్పుడు ఆ బస్టాండ్ ఏరియాలో కూడా ఆ పూల కొట్ల వాళ్ళు, పండ్ల కొట్లు, అలాగే ఇతర షాపుల వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. నిన్న మొన్న కూడా మనం జేపీ రోడ్లో చేయడం జరిగింది. పట్టణం అంతా కూడా ఒక ఏరియా అనేది లేదు, పట్టణం అంతా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క యనమదూరు డ్రైన్ వైపు ఉన్న వాటిని కూడా కొన్నిట్లో లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. కాబట్టి వాటిని కూడా వీలైన తొందరగా అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము. కాబట్టి పట్టణంలో ఒక ఏరియా అని లేదండి, అన్ని ఏరియాల్లో కూడా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని అయితే పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మన గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా టౌన్ అంతా బైక్ రైడింగ్ మీద కూడా తిరిగి చూడడం జరిగింది. అలాగే 2-3 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది. మన కలెక్టర్ గారు అయితే టీమ్స్ను కూడా వేసి 8 రకాల టీమ్స్ను వేసి ఇందులో మున్సిపల్, రెవెన్యూ, తర్వాత R&B, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో టీమ్స్ కూడా వేయడం జరిగింది. ఈ టీమ్స్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఈ యొక్క ప్రొజెక్షన్స్ బయటకు వచ్చేసి షాప్స్ ముందు బోర్డులు పెట్టి ఇలా ఎక్కడ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా తొలగించడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే ఫైన్లు వేయడం జరుగుతుంది. ఫైన్లు వేసిన తర్వాత మళ్ళీ అలాగే వాళ్ళు కంటిన్యూ చేసి ఎక్కడైనా షాప్స్ ముందు బయట ఏదైనా పెట్టినట్లయితే ఆ షాప్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక ఎక్కడా కూడా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ అనే దానికి తావు లేకుండా ఈ యొక్క డ్రైవ్ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే భీమవరంలో చూస్తే చాలా చోట్ల డ్రైనేజీల మీద శాశ్వత నిర్మాణాలు కూడా చేశారు. అలాంటి ప్రజలకు ప్రధానంగా వ్యాపారస్తులు ఎక్కువ మంది ఇలా ఉన్నారు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ నిర్మాణాలు కూడా తొలగిస్తున్నారు. అది తప్పకుండా తొలగిస్తామండి. మనం ఆల్రెడీ ఒక 5 months బ్యాకే ప్రకాశం చౌక్ నుంచి మనం పోలీస్ పంప్ సెంటర్ వరకు రైట్ సైడ్ చూస్తే షాప్స్ వాళ్ళు ముందు మొత్తం సీసీతో నింపడం జరిగింది. డ్రైన్ అంతా సీసీ కంప్లీట్ చేసి చేయడం, అదన్నీ కూడా మనం జేసీబీతో మొత్తం తొలగించడం జరిగింది. అలాగే పట్టణంలో ఆ విధంగా ఎక్కడున్నాయో అన్నీ తొలగిస్తున్నాము. దానిపైన మనం ఈ యొక్క పబ్లిక్ మన మున్సిపల్ క్లీనింగ్ చేసేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక దానికి సంబంధించి ఐరన్ గ్రిల్స్ వేసుకోమని చెప్పడం జరిగింది. అంతే తప్ప పూర్తిగా మూసివేసి క్లీనింగ్కి ఇబ్బందిగా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి నోటీస్ లేకుండా తొలగించడం జరుగుతూ ఉంటుంది. అంటే భీమవరం జిల్లా కేంద్రం కావడంతో జిల్లా నలుమూల నుంచి కూడా చాలా మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు కానీ అనేక పనుల మీద వస్తున్నారు. వాళ్ళు సేద తీరడానికి బహిరంగంగా పార్కులు, నీడనిచ్చేటువంటి పార్కులు కానీ లేవని కూడా అంటున్నారు. ఆ దిశగా ఏమైనా ముందుకు వెళ్తున్నారు? తప్పకుండా అండి. మనకు పట్టణంలో చూసినట్లయితే దాదాపుగా ఒక 11 స్థలాలు పార్కులకు అనుకూలంగా ఉన్నాయి. ఇందులో గౌరవ కలెక్టర్ గారు కూడా చాలాసార్లు CSR ఫండ్స్తో కూడా ఈ పార్కులు డెవలప్ చేయాలని గతంలో చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి భవ్య భీమవరం అనే ఒక థీమ్తో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా దీని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా కబ్జా చేయాలని కానీ అన్యాక్రాంతం చేసి ఏదైనా చేయాలంటే మాత్రం పైన తప్పకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అది చూస్తున్నాం. భీమవరం అటు రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతమే, జిల్లా కేంద్రంగా మారింది. కానీ ఇక్కడ ట్రాఫిక్ సమస్య కానీ ఆక్రమణల పర్వం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగిస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకుంటామనేది కూడా కమిషనర్ రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం.